దగ్గర ఇప్పుడు 6 రకాల దేశీ వడ్లు ఉన్నాయి. నవార, సిద్ధసన్నాలు, నారాయణ కామిని, మైసూర్ మల్లిక, కుజి పటాలియా, ఇంకా గోదారిస్కలు. పాగలు తెంగడం కాదురా, లేపి తెంగడమే. మొట గుడిపేశారు. నో కమెంట్స్, సింప్లీ yes. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. చబ్బాస్ రా బౌలింగ్ రా బౌలింగ్ ఎక్కువసేపు ఆడలేడంట. వాళ్ళ అవార్డు చెప్పింది 2 నిమిషాలకి అవుట్ అయిపోతాడంట. బౌలింగ్ రా బౌలింగ్ అంటే ఏంటి బ్రో అంత మాట ఏదో కొరుకుదాన్ని చూడిపోతాను అట్లా. రాతనా కొడుకు సింబేడు నా కొడుకు అలి మొండమైన ఇది ఇంకొకసారి అడ్డమైన గడ్డి తినడం, మా ఆయుష్తో ఆడుకోవడం. వీడి భయంతో బాత్రూమ్ కూడా వెళ్ళట్లేదేమో. మురుగు నేయాలు కోట్ల బోళ్ళని ఎలుకలు చచ్చిపోయి ఉంటాయి. ఐ వాంట్ టు టచ్ ఇట్, ఐ వాంట్ టు ఫీల్ ఇట్ అమ్మా. రకరకాలుగా ఉంది మాస్టర్. ఖతం. సంథింగ్ ఇస్ ఫిషీ. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. పెట్టే ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలు ఉన్న వ్యక్తిరా. టచ్ చేసావయ్యా, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. మా ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి ఎంత స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయో తెలుసా, ఎంత యాంగ్జైటీ అటాక్ వస్తుందో తెలుసా. అంటే అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్. చాలు చాలు. నువ్వు ఊపితే చాలు, స్టేట్ అంతా నీ కొంప ముందు. బొంగులా ఉంది. ఇది డాన్సా? నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నా. ఎక్స్క్యూజ్ మీ, ఇతను ఎక్కడ ఉంటాడు? ఇదిగో ఈ ఇంట్లో ఉంటాడు. వేసేసాడు, బాగా వేసేసాడు. అక్క, కేజీ టమాటాలు ఎంత? 100 రూపాయలు. సోము, టమాటాలు కేజీ 100 అంటే ఎన్ని కేజీలు తీసుకోమంటావు? 2 కేజీలు 3 కేజీలు తీసుకో బాబా. ఇక్కడేం జరుగుతుందో నాకు తెలీదు, కానీ ఏదో జరుగుతుందని మాత్రం తెలుసు. సోము, వంకాయలు కేజీ 50 అంటే ఎన్ని తీసుకోమంటావు? ప్రతిదీ నన్ను అడగడం దేనికి పాప? రేటు ఏముంది, నీకు నచ్చితే తీసుకో. సంథింగ్ ఇస్ ఫిషీ. అక్క, 2 కేజీలు టమాటాలు, 1 కేజీ పచ్చిమిరపకాయలు, 2 కేజీలు వంకాయలు ఇచ్చేయండి. పాపా, నీకు మొన్న 10,000 లెక్క ఇచ్చా కదా, అది ఇడతా. ఏంది ఇది? చీర ఎంత? 10,000. ఎవరిని అడిగి తీసుకున్నావు? అవే కదా ప్రతిదీ నన్ను అడగడం ఎందుకు? రేట్ ఏముంది, నీకు నచ్చితే తీసుకోమని చెప్పినావు. జాన్సో గారికి చెప్పి నేను వైట్ వాకర్స్ దగ్గర వదిలేదు, పీడబోద్ది.
అతను ఏమన్నా మీ ఆస్తి అడుగుతున్నాడా? జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాడు అంతే. దానివల్ల నీకేట్రా లాభం అని మీరంటే మాకెంత మంది సబ్స్క్రైబర్స్ పెరిగితే మాకు అంత ప్రైడ్ అనమాట. తలెత్తుకొని కనిపిస్తాం. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేగా అంతేగా. మేము ఇంత దారుణంగా చాలు. సో ఈ వ్యాధి వల్లే ఇతను ఇలా కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నాడు అనమాట. వర్ష నేను ఒకటి కాదండి. వర్షకి వర్ష అనేముంది, శిరీషకి శిరీష అనేముంది. నీ ఇద్దరు మూలకెళ్ళి ఈవెంట్ చేస్తున్నాం మనం, ఇంకేం చేస్తున్నాం? ఇక్కడ లేడీస్ కి ఎవరైనా అలా పూసారా? పర్సనల్ గా తీసుకుంటే కెమెరా ఆఫ్ అయిన తర్వాత చూసుకుందాం. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. హలో, ఒక అమ్మాయి అబ్బాయికి రాయడం వేరు. అమ్మాయిలా మాట్లాడు ఎందుకు? ఇక్కడ మగోళ్ళే ఆడోళ్ళని కొడతారు అనుకున్నాను. ఆడోళ్ళు కూడా మగోళ్ళని కొడతారా? చేతులు కట్టేత్తు నా మీద. ఇంకొకసారి కానీ చేస్తే మాట్లాడే ఉంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఈ ఊళ్ళో మనం ఉండలేవయ్యా. ఆడోళ్ళు మగోళ్ళని పెట్టుకొని కొట్టేస్తున్నారయ్యా. చి 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 చి. అమ్మాయి అయిపోయి కాబట్టి కొట్టట్లేదు. నువ్వు అబ్బాయి అయిపోయావు కాబట్టి ఒకటి బీకా. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు? ఇదేం కర్మరా దేవుడా. నీకు ఎదవ బతుకేంటి బాబు? నీ ప్రేమ నోసుకోనే నాకు భాగ్యము లేదేమోనే. కుక్క ఎంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? నా రాత పాడుగాను నాకు జావన్న వస్తలేదే. ఎదవ కాక్ గొంతు తీసుకొని క్లాస్ కెళ్ళంటావా? హైదరాబాద్ వెళ్ళేదాకా గొంతు ఎత్తావో బీ పగిలిపోద్ది, గోబు గులాబ్ జామ్ అయిపోద్ది. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏం చేస్తున్నావే? నరాలు కట్ అయిపోతున్నాయి. అది ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు అనిపించట్లేదు. ఎక్కడో కొడుతుంది గురువు గారు. నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. ఫిగర్లు మాత్రం అది రిపేర్. పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.